మరోవైపు ఆశా వర్కర్ల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు లెఫ్ట్ పార్టీల నేతలు. సమస్యల సాధన కోసం 2 నెలల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖమ్మంలో ఆశా వర్కర్ల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు లెఫ్ట్ పార్టీల నేతలు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆశా వర్కర్లను చిన్నచూపు చూడడం కరెక్ట్ కాదన్నారు వామపక్షాల నేతలు. ఇవాళ భారతదేశ చరిత్రలోనే 81 రోజులు సమ్మె చేయటువంటి ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి పట్టుదల చూసైనా కార్మికుల యొక్క ఇబ్బందులు చూసి ఇవాళ ఆశా వర్కర్లు మాకు 400 రూపాయల జీతంతో మేము జీవితం వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక 400 రూపాయలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, మా జీవితాలైనా త్యాగం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ 81 రోజులుగా సమ్మె చేస్తారు. ఆశా వర్కర్లు ప్రారంభించినటువంటి ఈ సమ్మె యొక్క ప్రభావం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ఎంత తీవ్రంగా పడతా ఉందో వరంగల్ ఎన్నికల్లో మనం చూసాము. చెప్పులు చూపించేవాళ్ళు, నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించేవాళ్ళు ఎంత తీవ్రంగా ముందుకు వస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేటటువంటి విషయం కనపడుతూ ఉంది. ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటాన్ని, ఆ నిరసనలను గమనించిన తర్వాతనైనా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి ఆశించాం. కానీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనేది చాలా శోచనీయమైన